ఓకేనా? సరే, మంచిది. మన పరిశుద్ధ గ్రంథముల నుండి 3వ అధ్యాయము మరి 15వ వచనం నుంచి వైరము కలుగు చేస్తుంది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. మరియు ఆయన స్త్రీతో, నీ ప్రయాసను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసతోనే నీవు పిల్లలు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మలిపించును. పొలములు పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలి అనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలి అనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, వందనాలు, స్తోత్రాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలోని దేవా స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రములు. యుగ సమాప్తి వరకు ఒకేలా ఉంటారని వాగ్దానం చేసిన దేవా స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డను ఆశీర్వదించండి, ఎన్నని బిడ్డను బలపరచండి. నా నోటిని మీ బోరగా వాడుకోండి. నా మానవ స్వభావాన్ని మరుగు చేసి, మానవాలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం అండి. బయటికి వెళ్ళొద్దు ఎవరు. అమ్మాయి కూర్చో. కంజరిది ఏంటి కింద పెట్టి మాట్లాడొద్దు దయచేసి ఎవరు. హల్లెలూయా. మంచిది. మనం ఆమెన్ చెప్పే ప్రజలు మనం నమ్ముతున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఒకసారి మనము ఆది కాండము మరి 5వ అధ్యాయం చదువుదాము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగాను అతను చేశాను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టాను. ఆదాము 130 ఏండ్ల బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు కన్న తర్వాత ఆదాము మరలా బ్రతికిన దినములన్నీ 800 ఏళ్ళు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములను 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హల్లెలూయా. మరి ఈ షేతుని కనిన తర్వాత కూడా దేవుడు మరలా కొంతమంది కుమారులను మరలా ఎవరిని కంటున్నాడండి? ఆయన కుమార్తెలను కంటున్నాడు. మరి వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? హల్లెలూయా. దేవుడు కొంతమంది పేర్లు ఆయన తీసుకోడు. అలాగనే వర్తమానంలోకి ప్రారంభంలో చాలామంది వస్తారు, ఉంటారు, బాప్తిజం తీసుకుంటారు. వాళ్ళు మందిరంలో ఉండరు, వాళ్ళ పేర్లు కూడా ఉండవు, అంతే ఉంటారు. ఇది కూడా అలాగే ఉంది. హల్లెలూయా. అవునంటారా? ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళే ప్రాముఖ్యమైన వాళ్ళు అనుకుంటున్నా నేను. అవునంటారా? దేవుడు వారిని దీవించిన గాక. చూడండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఒక చిన్న అంశాన్ని తీసుకుంటున్నాను. దాని పేరు స్త్రీ సంతానం అని తీసుకుందాం. సర్ప సంతానం గురించి చాలా చక్కనైన కార్యాలు మనం విన్నాము. ఈ రాత్రి నేను స్త్రీ సంతానంలోని ప్రాముఖ్యమైన కార్యములు మాత్రమే తీసుకొని కొన్ని కార్యాలు నేను చెప్పాలని
ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. మరి ఈ యొక్క వంశావళిలో ఇంకా మనం చూసామంటే మరి షేతు నుంచి ఎవరు వస్తున్నారమ్మా? షేతు 500 ఏళ్ళు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషు కేనను కనెను. అప్పుడు అతను మృతి పొందెను. ఎనోషు 900 ఏళ్ళు బ్రతికి కేనను కనెను. తర్వాత కేనయి 70 ఏళ్ళు బ్రతికి మహలీలను కనెను. 12 వచనం. మహలీలు కనిన తర్వాత కేనాయి 800 ఏళ్ళు బ్రతికి మరి కుమారులు కుమార్తెలు కనెను. కేన దినములన్నీ 908 ఏళ్ళు. అప్పుడు అతను మృతి పొందెను. కేన్ ఎవరు కన్నాడు? 15 వచనం. మహలీలను కనెను. మహలీలు తర్వాత ఎరేదుని కనెను. ఎరేదు 160 ఏళ్ళు బ్రతికి హానోకును కనెను. ఎవరిని కన్నాడు అంటే హానోకు వచ్చాడంటే ఇంచుమించు ఇక్కడంతా కూడా ఎవరు కనిపిస్తున్నారు? మనకి పురుషులే కనిపిస్తున్నారు. అవునంటారా? హల్లెలూయా. మరి హానోకు కన్న తర్వాత ఏరేదు 800 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. ఏరేదు దినములన్నీ 960 ఏళ్ళు. అప్పుడు మృతి పొందెను. హానోకు 68 ఏళ్ళు బ్రతికి మెతుషులను కనెను. ఓకేనా? హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం మనం. హానోకు మెతుషులను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినమునందు 360 ఏళ్ళు. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిను కనుక అతడు లేకపోయెను. హల్లెలూయా. ఈ హానోకు ఎవరు అంటే ఆదాము దగ్గర నుంచి ఆయన ఈరోజు నీకు లేవు, మిస్ అయిపోయింది. ఏం చేయాలంటే నువ్వు 20 రూపాయలు తీసుకున్నావు కదా, అది తెచ్చి ఇచ్చేసి ప్రార్థన అయిన తర్వాత. నువ్వు చేసిన అల్లరి అలాంటిది. అంతే. పరీక్షలో కూడా మంచి మార్కు తప్పు మార్కులు వస్తే ఏం చేస్తుంది? వచ్చిన మార్కులో నుంచి తీసేయాల. అందుకని ప్లస్లు మైనస్లుగా మారుతాయి. అది మ్యాథమెటిక్స్ వచ్చి ఉండాలి. లెక్కలు తెలుసా నీకు? అది నువ్వు ఇప్పుడు నేను నీకు 80 రూపాయలు బాకీ, అలాంటిది నువ్వే నాకు ఇప్పుడు 20 రూపాయలు బాకీ పడ్డావు. నువ్వు కూలి పనికి పోతావో, మీ నాయనమ్మని అడుగుతావో, మీ అమ్మమ్మని అడుగుతావో, మీ అమ్మని ఎవరిని అడుగుతావో తెలియదు. నువ్వు తెచ్చి ఇవ్వాలా. చర్చి అయిన తర్వాత గుర్తుపెట్టుకో. ప్రార్థన అయిపోతే నేను క్రమంగా కూర్చుంటున్నాను, నాకు డబ్బులు లేని బలిపీఠం దగ్గర అడిగి తీసుకున్నావు 2 వారాల్లో. ఇప్పుడు నువ్వు క్రమం తప్పా కూడా నువ్వే డబ్బులు ఇవ్వాలి పాస్టర్కే. ఎవరికైనా చెప్పుకోపోయి నాకేం భయం లేదు. సైస్లా కూర్చుంటే నీకు బహుమానం. అవునా? క్రమంగా కూర్చున్నావు కదా చిన్నపిల్లవే. మరి ఇప్పుడు నువ్వు కదిలావు కాబట్టి నీకేం జరిగింది? నీకు రావాల్సింది పోగొట్టుకొని నీకు వచ్చింది కూడా రిటర్న్ వస్తుంది ఇప్పుడు నాకు. ఐఎమ్ గ్రేట్. అది దట్ ఈజ్ పాస్టర్, పీటర్ పాస్టర్. ఎవరికైనా చెప్పుకోపోయి యూట్యూబ్లోనే పెట్టి నాకేం భయం లేదు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా. అల్లరి చేయకండి. ఇంకా ఎక్కువ అల్లరి చేస్తే ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకుంటాను నీ కాడ నేను. అది గుర్తుపెట్టుకో. సరేనా? బుద్ధిగా కూర్చుంటే ఇంకా నీకు మంచి మంచి బహుమానాలు దేవుడు ఇస్తాడు, నేను కూడా ఇస్తాను నీకు. సరేనా? బుద్ధి తప్పినావంటే నేను బహుమానాలు తీసేస్తే దేవుడు కూడా బహుమానాలు తీస్తాడు నీకు. నీకే కాదు అందరికి కూడా. చప్పట్లు కొడతా గట్టిగా ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆమెను చెప్పకపోతే కూడా మీకు ఆ డబ్బులు తీసుకుంటాను నేను. ఆమె చెప్తే మీకు బహుమానాలు ఉంటాయి. ఏదో చేయొచ్చు. మరి ఇట్టే బాగుంది ఇది చెప్తే బహుమానాలు ఇస్తాడు. చిన్నపిల్లలాగే ఉన్నారు మీరు ఇంకా. హల్లెలూయా. నిజంగా మరి దేవుడు మనం దీవించిన గాక. చూడండి ఇక్కడ మరి హానోకు 300 ఎన్ని సంవత్సరాలమ్మా? అక్కడ లెక్క చదవండి. బ్రతికి ఏమయ్యాడు? అతను చనిపోయాడా? పాతి పెట్టబడ్డా? హల్లెలూయా. హానోకు ఆదాము మొదలుకొని ఎక్కడి వరకు 7వ తరం వాడైన హానోకు దేవుడితో నడిచి, మన ప్రవక్త ఏమన్నాడంటే ఆయన 500 సంవత్సరాలు నడిచాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. మరి నడిచి అతడు ఏమైనాడు? అతడు కనబడకుండా పోయాడు.
ఆమేన్ హల్లెలూయా. అల్లరి చెప్పకండి. మరి కనబడకుండా పోయాడు. చూడండి, ఈ యొక్క సృష్టిలో మనం చదవబడిన వాక్యాన్ని మనం చూసామంటే మొదటగా మరి 20వ వచనంలో ఆదికాండం మరి 3వ అధ్యాయం 20వ వచనం, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలి అనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఎవరంట? ఈ హవ్వ. ఆమేన్. జీవము గల ప్రతి వానికి ఆమె ఏమైనది? ఆమె తల్లి అయినది. అందుకని మరి ఇప్పుడు ఈ స్త్రీ కనిన వారందరికీ కూడా ఎవరు తల్లి అయినదంటే మరి హవ్వ ఏమైనది? తల్లి అయినది. మరి యేసుప్రభు గురించి మాట్లాడితే ఇప్పుడు యేసుప్రభు కూడా హవ్వ తల్లేనా? అంతే కదా. జీవము కలిగిన ప్రతి వానికి హవ్వ తల్లి అని రాయబడి ఉంది. మరి తండ్రి ఆదామని రాయిలా. ఆమె జాగ్రత్త కింద అల్లరి చేయక. ఆదాము తండ్రి అని రాయలేదు. ఎందుకంటే స్త్రీ ఎలాంటిదంటే భూమి లాంటిది. చెప్పచ్చా? అందుకని అన్యులు చాలా బాగా చెప్తారు. పాపం భూదేవత అంటారు, భూమిని భూదేవి అంటారు. పాప రాముడు ఎవరో భార్యని అడవిలో వదిలేసినప్పుడు ఏదో జరిగింది అక్కడ. మరి భూమి రెండుగా చీలింది అని, అందుకని భూమిని ఏమంటారు వాళ్ళు? భూదేవత అంటారు. మంచిదే. ఇట్లా భూదేవత అంటే భూదేవతలో ఏ విత్తనం వేస్తే అవి వస్తాయి బయటికి. మంచి విత్తనాలు భూమిలో వేస్తే మంచి విత్తనాలు వస్తాయి. మరి చెడు విత్తనాలు భూమిలో వేస్తే చెడు విత్తనాలు వస్తాయి. అందుకని 18వ వచనంలో అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములో పంట తిందువు. హల్లెలూయా. అంతకుముందు మరి శ్రేష్టమైన ఫలములు ఉన్నాయి. మంచి ఫలములతో భూమి నింపబడి ఉన్నింది. ఎప్పుడైతే హవ్వ ఆదాములు తప్పిదము చేశారు, పాపము చేశారు, చెప్పేదా, ఆజ్ఞ అతిక్రమించారు, పండు తిన్నారు, వాటి ఏదైనా కానివచ్చు. అయితే మరి ఆ భూమి ఏమి మొలిపించడం ప్రారంభించింది? మరి గచ్చ పొదలను ముళ్ళ పొదలను మొలిపించడం ప్రారంభించింది. మరి 16వ వచనం, ఆయన స్త్రీతో నీ ప్రసన క్షమించదు 15వ వచనం, మరియు నీకును స్త్రీకిను నీ సంతానమునకును ఆమె సంతానమును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టెదవు అని చెప్పాను. హల్లెలూయా. ఎవరెవరికి వైరమంట? ఒక సంతానమేమో నీకును స్త్రీకిని. వింటున్నారా? నీ సంతానమునకు. ఎవరి సంతానము? స్త్రీ సంతానమునకు. ఎవరితో అంటున్న మాట ఇది? అపవాదితో అంటున్న మాట ఇది. సర్పముతో అంటున్న మాట ఇది. చెప్పచ్చా? హల్లెలూయా. సర్పానికి ఒక సంతానం ఉంది. దాని గురించి చాలా విన్నాం మనం. విన్నారా? మరి చాలా కార్యాలైన సర్ప సంతానం గురించి. సర్ప సంతానములో మరి సర్పానికి పుట్టిన మొదటి కుమారుడు ఎవరు? అతను మిస్టర్ కయ్యోన్ అయి ఉన్నాడు. మరణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరై ఉన్నాడు? కయ్యోన్ అయి ఉన్నాడు. అందుకని ఈ మధ్యాహ్నం నేను సర్ప సంతానం గురించి కాదు కానీ మరి స్త్రీ సంతానం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. చూడండి, మరి ఈ స్త్రీ సంతానముగా మరి యేసు ప్రభు వస్తాడని చెప్పినప్పుడు మరి ఇక్కడ రాయబడిన వాక్యం ఏమిటంటే జీవమిచ్చు ప్రతి వానికి. అంతేనా? ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడంటే హవ్వ సంతానం తీసుకురాక మునుపు ఎవరు సంతానం తీసుకొచ్చారండి? మొదట దేవుడు. ఎవరిని తీసుకొచ్చాడు? ఆదాముని తీసుకొచ్చాడు. తర్వాత ఎవరిని తీసుకొచ్చాడు? ఆయన పక్కటెముకల నుంచి ఆ స్త్రీని, ఆయన భార్యని తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరిని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమన్నాడు. అవునంటారా? ఎలా కనాలో, ఎలా ప్రజలు తీసుకురావాలో కార్యాలు ఆయన వాళ్ళకి చెప్పలేదు. అయితే ఎలా వాళ్ళు సంతానం తీసుకురావాలంటే వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చారో, అంతేనా? హల్లెలూయా. అదే విధంగానే వాళ్ళు ఏం చేయాలా? సంతానాన్ని తీసుకురావాలి.
ఫేస్బుక్ లైవ్ నేను ఇక్కడ పెడతాను, ఫ్రంట్ కెమెరా పెట్టి. అవునంటారా? హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క స్త్రీ సంతానంగా ఆయన వస్తాను అని ఆది కాండంలో మరి చెప్పినప్పుడు అపవాది దేవుడు ఎలా వస్తాడని వాడికి తెలుసు. ఎలా వస్తాడని? స్త్రీ సంతానముగా. అమ్మ వింటున్నారా? వెళ్దాం, మెల్లిగా వెళ్దాం, ఏం తొందరపడదు. స్త్రీ సంతానముగా వస్తారని తెలిసినప్పుడు ఇక్కడ ఏమి రాశాడంటే, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అని రాయబడి ఉంది. అందుకని దేవుడు ఎక్కడ మానవ శరీరంలో వస్తున్నాడని, మానవ శరీరంలో వచ్చిన ప్రతి మనిషిని అపవాది చంపేస్తున్నాడు. అంతేనా? ఇప్పుడు చంపేటప్పుడు వాడు దేవుని బిడ్డల్ని చంపచ్చు, అలాగనే వాడు బిడ్డల్ని కూడా వాడు, అంతేగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ హల్లెలూయా. సరే, మంచిది. హల్లెలూయా. చూద్దాం మరి. ఇప్పుడు స్త్రీ ఏలనగా ఆమె జీవం ఇచ్చి ప్రతి వానికి తల్లి, అంతేనంటారా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని ఆమె జన్మించిన భూమి మీదకి దేవుని సంతానాన్ని స్త్రీయే తీసుకురావాలా, సర్ప సంతానాన్ని కూడా స్త్రీయే తీసుకురావాలా. ఈ భూమి లాంటిది స్త్రీ, అంతేనా? భూదేవత అన్నారుగా వాళ్ళు. అందుకని ఈ భూమిలో గోధుమలేసినా భూమే పంటను తీసుకురావాలా, గురుగులేసినా ఆ పంటను ఎవరు తీసుకురావాలా? స్త్రీయే తీసుకురావాలి, భూమే తీసుకురావాలి. అయితే దేవుడు ఎవరిలాగా వస్తాను, ఎవరి సంతానంలో వస్తానని చెప్పాడంటే ఆయన స్త్రీ సంతానముగా వస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని మీరు ఆది కాండం నుంచి మీరు చదివారంటే మరి ఆదాము మొదలుకొని ఆదాము వంశావల్లో మరి అవ్వని చేర్చబడలేదు. అక్కడ చేర్చారు అవ్వని చేర్చలేదు. ఎవరిని చేర్చారంటే ఆదామును మాట్లాడుతున్నాడు. ఆదాము సంతతైన వాడు ఎవరు? ఆదాము మొదటి కుమారుడు ఎవరంటే ఎవరమ్మా? ఆదాము మొదటి కుమారుడు హేబేలు అయి ఉన్నాడు. ఆమేన్. ఆదాము మొదటి కుమారుడు ఎవరు? హేబేలు. ఆదాము యొక్క మొదటి కుమారుడు కయ్యోను కాదు. కయ్యోను ఎవరు కుమారుడు అంటే ఇదిగో స్త్రీ ఈ యొక్క అవ సంతానమై ఉన్నాడు. ఏ సంతానము? అప్పుడు అపవాది మొదట ఏ సంతానం నుంచి వస్తున్నాడు? స్త్రీ సంతానం నుంచి వస్తున్నాడు. అవును. ఈ ఫోన్ ఊరికే వస్తుందా నాయన? అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ప్రాణాలు తీస్తుంది. పక్కన పడే తీసే. అపవాది మొదట ఏ సంతానం నుంచి వస్తున్నాడండి? మీకు గుర్తెరుగుతున్నారా? మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను నేను? స్త్రీ సంతానముగా వస్తానని చెప్పిన ఆయన ఎవరు? యేసు ప్రభు. దేవుడు స్త్రీ సంతానముగా వస్తానని మరి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేయును. మొట్టమొదట స్త్రీ సంతానం ఎవరంటే ఇదిగో ఇక్కడ కయ్యోనై ఉన్నాడు. అవునా? ఆదాము స్త్రీ సంతానమా దేవుని సంతానమా? అవ్వ స్త్రీ సంతానమా దేవుని సంతానమా? స్త్రీ కూడా దేవుని సంతానమేగా. ఆదాము అవ్వలు ఇద్దరు ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళేగా, భార్య భర్తలు ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళేగా. దేవుడి నుంచి ఆదాము వచ్చాడుగా, ఆదాములో నుంచి ఎవరు వచ్చారు? అవ్వ వచ్చిందిగా. అంటే పురుషుడు సంతానం తీసుకురావాలా, ఆదాము సంతానం తీసుకొస్తున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథములో అబ్రహాము ఇస్సాకును గనిను, ఇస్సాకు యాకోబును గనిను, యాకోబు యూదాను గనిను, యూదానుతో అన్నదమ్ములని 12 గోత్రాలు గనిను. చెప్పచ్చా? హల్లెలూయా. అంటే సంతానం అనేది ఎవరు తీసుకురావాలా?
పురుషుడు తీసుకురావాలా. విత్తనం ఎవరి దగ్గర ఉంటుందంటే పురుషుడి దగ్గర ఉంటుంది. ఈ టెక్నాలజీ కాలం పెరిగిన తర్వాత అసలు బిడ్డలు తీసుకురావడానికి స్త్రీ అవసరమే లేదు, తెలుసా? పురుషుడు ఖచ్చితంగా అవసరం. పురుషుడి యొక్క కణం అవసరం, పురుషుడి యొక్క ఆ యొక్క విత్తనం అవసరం. భూమి ఎంత దూరమైనా ఉండవచ్చు, విత్తనం లేకపోతే అది పంట అనేది రాదు, అవునా? అంటే కానీ మొట్టమొదటిగా స్త్రీ సంతానంగా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే కయ్యోను. అక్కడ చూడండి, ఏ వచనం? 20 వచనం అదేనా? ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. చెప్పచ్చా? అప్పుడు కయ్యోనికి ఆమె ఏమై ఉంది? మొదటి సంతానం ఎవరు? భూమి మీదకి మొదటి సంతానం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? అవ్వ. స్త్రీయేనా? హల్లెలూయా. ఎందుకంటే వాడు స్త్రీకి పుట్టినవాడు. మొదటి సంతానం పుట్టిన వ్యక్తి ఎవరు? కయ్యోనై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ సంతానం ఎలా వచ్చిందంటే అది పాపం ద్వారా వచ్చింది. అది గ్లోరీ. ఈ కయ్యోను అనే వ్యక్తి పండు తింటే వచ్చిన వాడు కాదు, పండు తింటే గర్భం వచ్చిన వ్యక్తి కాదు. హల్లెలూయా. పాపము ద్వారా వచ్చిన సంతానం ఎవరైనా ఉన్నారు అంటే వాడెవరైనా కయ్యోనై ఉన్నాడు. ఎందుకు దేవుడు స్త్రీ సంతానంగా వస్తాను అన్నాడంటే ఆయన మాట మారే దేవుడు కాదు. ఆయన చెప్పచ్చా? పంటిని చెప్పండి అమ్మా, పంటిని ఏం చేయాలా చెప్పండి సరిగా, వాక్యం ఉంది కదా. అది కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు, అవునా? పేతురుతో అన్నాడు ఆ మాట. పేతురు, నీ కత్తి నువ్వేం చేయాలా? వరలో పెట్టు. కత్తి పెట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తారు. శిక్ష కూడా చెప్తున్నాడు, పంటికి పన్ను, కంటికి కన్ను. ఇప్పుడు అపవాది ఏ సంతానం నుంచి వస్తున్నాడు? వాడు అవ్వ సంతానం నుంచి వస్తున్నాడు, వాడు స్త్రీ సంతానం నుంచి వస్తున్నాడు. వాడు జయించాలంటే దేవుడు కూడా స్త్రీ సంతానముగా రావాలా. గ్లోరీ. హల్లెలూయా. అసలు మొట్టమొదట స్త్రీ సంతానం ఎవరంటే కయ్యోను. స్త్రీ సంతానం యేసుక్రీస్తా? యేసుక్రీస్తు స్త్రీ సంతానం ఎప్పుడైనా వస్తున్నాడు? దేవుడు స్త్రీ సంతానంగా రాక మునిపే అపవాది స్త్రీ సంతానంగా వచ్చేసాడు. పండు తింటే వచ్చిన వాడు కాదు ఈడు, ఫలములు తింటే వచ్చిన వాడు కాదు ఈడు, ఈడు పాపం ద్వారా వచ్చిన వాడు ఈడు. అందుకని జీవం గల ప్రతి వానికి అవ్వ తల్లి అని రాయబడి ఉంది. ఈ బుద్ధి లేని వాళ్ళకి తెలియడం ఈ కార్యం ఈరోజు చెప్తుంటే. అందుకని అవ్వ ప్రతి వానికి. ఆదాము తన భార్య అవ్వను కూడినప్పుడు ఆమె యెహోవా దయవలన అన్నా, నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఎవరా మనుషుడు? ఎవరండి? కయ్యోనేనా? తర్వాత ఎవరు పుట్టారంట? హేబేల్. మరలా ఆదాము అనే భార్యను కూడినప్పుడు ఆమె యెహోవా దయవలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. హేబేలుకు ప్రతిగా షేతు. అంటే 2 సార్లు కూడినప్పుడు ఎంతమంది పుడుతున్నారు అక్కడ? 3 పుడుతున్నారు. బైబిల్ తప్పు కాదు. నీకు అర్థం కాకపోతే కూసో, వాక్యం తెలుసుకో, వాక్యం విను, దాని ప్రకారం నడువు. మొదటగా స్త్రీలో నుంచి వస్తున్న వ్యక్తి ఎవరు? కయ్యోనై ఉన్నాడు. ఎవరు ఈ కయ్యోను? ఈ కయ్యోను ఆదాము సంతానం కాదు, వీడు సర్ప సంతానం. వీడు హల్లెలూయా. అవునంటారా? అసలు సంతానాన్ని తీసుకురావాల్సిందే పురుషుడు. సంతానం వచ్చేదే పురుషుడి నుంచి, కణములు ఉండేదే పురుషుల్లో, విత్తనం ఉండేదే పురుషుల్లో. చెప్పచ్చా? హల్లెలూయా. అవునంటారా? అయితే మరి ఇక్కడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు గారు స్త్రీని ఎక్కడ లెక్కించలేదు వాళ్ళు, స్త్రీని ఎక్కడ చేర్చలేదు వాళ్ళు. అయితే మొట్టమొదటిగా ఆది కాండములోనే 20వ వచనములో చెప్పచ్చా? 3వ అధ్యాయం 20వ వచనములో మొట్టమొదటిగా చేర్చబడింది ఎవరిని? ఒక స్త్రీని చేర్చారు. ఎవరా స్త్రీ? ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. జీవము గల ప్రతి వానికి తండ్రి అని ఆదాము రాయిలా.
ఇప్పుడు దేవుడు దానికి ముందు అదే మనం చదివింది, నీ సంతానమునకు ఎన్నో వచనం, 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. ప్రవచనమేనా ఇది? ప్రవచనమేనా? అప్పుడు స్త్రీ సంతానంగా వచ్చింది ఎవరు? మొదట స్త్రీలో నుంచి వచ్చింది ఎవరు? అవల నుంచి వచ్చింది ఎవరు? వీడు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చినాడంటే మానవుడి యొక్క పాపాలు అతిక్రమించడానికి, తీసేయడానికి వచ్చాడు. దేవుడు మొట్టమొదటగా స్త్రీలో నుంచి అపవాదైన నీవే మొదటగా వచ్చావు బయటికి. మానవుని విమోచించు, మానవుడి పాపాలని తీసివేయి. అయితే దేవుడికి అపవాదికి ఉన్న ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఆ పాడైపోయిన అవ్వ ఆదాములు 1000 సంవత్సరాలు కానీ బతికారంటే ఈ భూమి నీకు శాశ్వతంగా ఇస్తానని చెప్పాడు దేవుడు. చెడిపోయిన శరీరంలో నుంచి ఏ దేహంలోకి రావాలా? ఆ చెడిపోయిన దేహంలోనే 1000 సంవత్సరాలు ఎవరైతే ఈ భూమి మీద జీవిస్తారో వారికి ఈ భూమి శాశ్వతంగా ఇవ్వబడును. అయితే ఈ భూమి ఇప్పుడు ఎవరిదండి? ఎవరిది ఈ భూమి? దేవుడిది, అపవాద్దా? అపవాదేనా? చెప్పాడు కొండ మీద ఉపవాసం ఉన్నప్పుడు వెళ్ళాడు అపవాది దేవుడి దగ్గరికి. వెళ్ళి ఏమడిగాడు ఆయన? ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, అయితే నువ్వు ఒకటి చేయాలా అన్నాడు. ఏం చేయాలంటే నువ్వు ఏదైతే చేయకూడదు అన్నావో అది నువ్వే చేయి అంటున్నాడు దెయ్యం. ఏం చేయకూడదు అన్నాడు దేవుడు? ఏమన్నాడు దేవుడు? ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను నేను రోషం కలిగిన దేవుణ్ణి, పైన ఆకాశం అందంగా నీ కింద భూమి మీద ఏ రూపంలో నువ్వు చేసుకున్న దానికి నువ్వు సాగిల పడకూడదు, దానికి మొక్కకూడదు అంటే దెయ్యం పోయి ఆజ్ఞను దేవుడికి గుర్తు చేస్తున్నాడు. ఏమన్నా నువ్వు కానీ నాకు మొక్కితే నేను ఈ లోక రాజ్యాలన్నీ, దేవుడు చెప్పాడు నువ్వు 1000 సంవత్సరాలు కానీ పరిపాలిస్తే నేను మొక్కాల్సిన అవసరం నీకు లేదు. 1000 years ఆదాం అవ్వ కానీ బతికారా? పోనీ వాళ్ళకి పుట్టిన పిల్లలు బతికారా? పోనీ ఎవరైనా ఈ భూమి మీద ఈ చెడిపోయిన దేహంతో, పాపపు దేహంతో 1000 years ఎవరైతే బతికితే వాళ్ళకి ఈ భూమి శాశ్వతముగా ఇవ్వబడును. ఈ భూమి అపవాదే. మర్మం ఏంటంటే వాడి దగ్గర డాక్యుమెంట్లు లేవు. చెప్పండి కొడతాం గట్టిగా మనము. వాడి దగ్గర ఏమి లేవు, పత్రాలు లేవు, కాగితాలు లేవు, డాక్యుమెంట్లు లేవు. చెప్పచ్చా? హల్లెలూయా. డాక్యుమెంట్ ఎక్కడుందంటే దేవుడి దగ్గర ఉంది, ఆయన కుడి చేతిలో ఉంది. ఆయన 7 దీపస్తంభాల సంచరించే మనిషి కుమారుడు. ఆయన చేతిలో ఇప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండను. ఆయన మేఘాడే దిగి వచ్చాను. హల్లెలూయా. ఆ పుస్తకం తీసుకొని దిగుతున్నాడు ఆయన, హక్కు పత్రం తీసుకొని దిగుతున్నాడు ఆయన. చెప్పచ్చా? మన పేర్లు కలిగిన గ్రంథం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మొట్టమొదటిగా జన్మించిన వ్యక్తి ఎవరు స్త్రీలో వచ్చింది అంటే కయ్యోను. కయ్యోను స్త్రీలో వచ్చాడు కాబట్టి దేవుడు కూడా స్త్రీ సంతానమే రావాలా. ఈ మర్మం తెలియదు ఈరోజు లోకానికి. అప్పుడు మొట్టమొదటిగా స్త్రీలో నుంచి వచ్చింది ఎవరు? కయ్యోనేగా. కయ్యోనేగా అవ్వ గర్భంలో వచ్చింది. తర్వాత ఎవరు వచ్చారు? హేబేలు వచ్చినాడు. అందుకని దేవుడు ఆ యొక్క శిక్ష ఇచ్చేటప్పుడు ఏమంటున్నాడు? ప్రసన వేదనతో నీవు పిల్లలగందువు. అసలు ప్రసన వేదన లేకుండా పిల్లలు కనాల్సిన దానివి నువ్వు. ఎలా నువ్వు కనాలంటే పలకబడిన మాట ద్వారా కనాలా. ఇన్ ద స్పోకెన్ వర్డ్. చెప్పచ్చా? భూమి కలుగును కాకంటే భూమి కలిగింది. అదేవిధంగా దేవుడు ఆదాముకి ఆజ్ఞ ఇచ్చినాడు. ఆయన ఆదాము హక్కుపత్రం పట్టుకొని ఆయన సంతానం కలిగి చేయాలి. ఆయన ఆదాము అవ్వల నుంచి మొట్టమొదటిగా రావాల్సిన సంతానం ఎవరో తెలుసా? యేసు క్రీస్తు. చెప్పండి కొడదాం మనమా. హల్లెలూయా. ఎందుకంటే అవ్వ స్త్రీ అయింది కాబట్టి ఆ స్త్రీ సంతానముగా ఎవరు రావాలంటే యేసుక్రీస్తే రావాలా. అవ్వలో రావాల్సిన సంతానం ఆయన. అయితే ఎవరి ద్వారా వస్తున్నాడు? ఆయన మరియ ద్వారా వస్తున్నాడు. ఎందుకైనా మరియ ద్వారా రావాల్సి వచ్చిందంటే ఆల్రెడీ సర్పము అపవాది వాడు స్త్రీ ద్వారా వచ్చాడు కాబట్టి వాడు జయించాలి అంటే ఆయన కూడా స్త్రీ ద్వారా రావాల్సి ఉన్నదే.
గ్లోరీ, హల్లెలూయా. అందుకని వాడు స్త్రీ ద్వారా వచ్చాడు కాబట్టి వాడు ఏం చూస్తున్నాడంటే ఆయన కూడా స్త్రీ సంతానముగా వస్తాడు. ఎందుకంటే నేను కూడా స్త్రీ సంతానముగా వచ్చాను. ఎవరిలో నుంచి? అవ్వలో నుంచి నేను స్త్రీ సంతానముగా వచ్చాను. దేవుడు కూడా ఎలా వస్తాడు? స్త్రీ సంతానముగా ఈయన పుట్టిన తర్వాత ఎవరు వచ్చారు? హేబేలు వచ్చాడు. హేబేలు ఎవరు? దేవుని కుమారుడు, దేవుడు ఆజ్ఞలు కలిగిన వాడు, దేవుడి మీద ఆనుకున్నవాడు, దేవుడి ప్రకారం నడిచేవాడు. అందుకనే బలి అర్పణ వచ్చినప్పుడు ఏ విధమైన అర్పణ ఇస్తున్నాడంటే దేవుడికి ఇష్టమైన అర్పణ ఇస్తున్నాడు. ఇప్పుడు డౌట్ వచ్చింది కయ్యోనికి, హేబేలు ఏమైనా స్త్రీ సంతానమా? హేబేలు స్త్రీ సంతానం అయి ఉండవచ్చు. ఈడేనేమో నాకు పోటీగా బలిపీఠం కడుతున్నాడు. పెద్దోడని నేను బలిపీఠం కట్టాడు, నా వెనకన పుట్టినవాడు నాకన్నా బాగా బలిపీఠం కడుతున్నాడు. సరే కట్టుకొని చెప్పచ్చా? అందుకని ఆ యొక్క హెబ్రీ పత్రిక చదువుతారు ఒకసారి. 11వ అధ్యాయంలో ఆ గురించి రాయబడుతుంది. 11వ అధ్యాయం తీయండి. అన్ని పాస్టర్ అయితే తీయలేదు, మీరు కూడా తీయాలి. విశ్వాసం అనేది కింద హేబేలు చదువమ్మా. విశ్వాసమును బట్టి మీరు అక్కడ ఉన్న ఆ యొక్క విశ్వాసాల జాబితాలు అన్నింటిలో ఒక్కొక్క దగ్గర రౌండ్ చేసి పెట్టుకోండి. మోషే, అబ్రహాము, హానోకు అవన్నీ కూడా మీరు ఏం చేయాలా? అండర్లైన్ చేసి రౌండ్ చేసి పెట్టుకోండి. విశ్వాస పత్రిక అంటే మీరు ఏం చదవాలా? హెబ్రీ పత్రిక చదవాలా? చదవండి, ఇప్పుడు చదవండి. ఎన్నో వచనం అది? 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును, దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చెను. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందును. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఈ హేబేలే స్త్రీ సంతానం అనుకొని, ఎవరు? ఈ కయ్యోను. దేవుని సంతానం ఎవరో, స్త్రీ సంతానం ఎవరో వీడికి తెలియదు. పురుష సంతానం ఎవరో, స్త్రీ సంతానం ఎవరో వీడికి తెలియదు. దేవుని కుమారుడు ఎవరో, దెయ్యం కుమారుడు ఎవరో వీడికి తెలీదు. మనిషిగా పుట్టిన వాడు అందరూ కూడా దేవుని కుమారులే అనుకుంటున్నాడు వాడు. అది దెయ్యం ఆలోచన, అది అంతే కదా. ఈడు దెయ్యము. ఎవరి నుంచి వచ్చాడు? అవలో నుంచి వచ్చినాడు, స్త్రీలో నుంచి వచ్చినాడు. అవునా? స్త్రీ సంతానం అంటే జీవము గల ప్రతి వానికి ఆమె స్త్రీ. అదే ఈరోజు లోకం చెప్పేది, అదే ఈరోజు శాఖలు చెప్పేది, అది ఈరోజు సిద్ధాంతాలు చెప్పేది. హల్లెలూయా. నువ్వు అలా చెప్పినట్టే కయ్యోను కూడా స్త్రీ సంతానమే అవుతాడు. ఎందుకంటే స్త్రీకి పుట్టినవాడు కాబట్టి వాడు. రైట్? దేవుడు ఎందుకు స్త్రీ సంతానంగా వస్తున్నాడంటే కయ్యోను స్త్రీ సంతానంలో పుట్టాడు కాబట్టి, స్త్రీ నుంచి పుట్టాడు కాబట్టి, అందుకని వాడి పేరుని ఆదాములో చేర్చలా దేవుడు. ఆదాము రేషన్ కార్డులో చేర్చలా, ఆదాము వంశావళిలో చేర్చలా, ఆదాము యొక్క వరుసలో చేర్చలా. వాడు ఏ లెక్కలో చేర్చబడుతున్నాడంటే వాళ్ళు ఏమంటారంటే ఇదిగో అవ్వ కనింది కదా. అవును, జీవమిచ్చే ప్రతివానికి తల్లి. అవునా? అప్పుడు మొదటి సంతానము కయ్యోను. వీడి డౌట్ ఏంటంటే ఎవరైతే స్త్రీ కంటదో వాళ్ళందరూ కూడా దేవుడు కుమారులే అనుకుంటున్నాడు. ఈరోజు దెయ్యం కూడా చర్చిలో ఏం చెప్తుంది తెలుసా? చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే అనుకుంటుంది దెయ్యం కూడా. స్త్రీలు కనిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే, అవ్వ కనిన వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే. అందుకని దావీదు ఒక మాట అన్నాడు, నా తల్లి నన్ను పాపములో గర్భం దాల్చింది, నేను పాపములో పుట్టాడు. పాపముతోనా పాపములోనా? పాపముతో అంటే అపార్థం వస్తుంది. పాపములో అంటే లోకములో ఏముంది? పాపం ఉంది. లోకములో పుట్టాడు కనుక ఆయన పాపంలో పుట్టాడని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు కయ్యోను లోకంలో పుట్టాడు కాదు, వీడు పాపముతో పుట్టాడు. వీడు హల్లెలూయా.
ఎప్పుడైతే అవ్వ ఆదామును తప్పిదం చేశారో, మొదటి సంతానం వచ్చిందో, కయ్యోను వచ్చాడో, కయ్యోను నుంచి ఎవరు వస్తున్నారో ఇక అందరూ రావాల్సిందే. అవునా? ఒక చిన్న కార్యం మీకోసం. ఎప్పుడైతే ఆదికాండంలో ఇంకొక మంచి మాట చూద్దాం మనం. ఆదికాండం 4వ అధ్యాయంలో వాడి సంతానం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు మనకి? 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి కనిపిస్తుంది. 4వ అధ్యాయం వాడి సంతానం ఎత్తకండి అమ్మా. ఓ ఆదా ఓ శీల 15వ వచనం నుంచే కయ్యోను సంతానం అమ్మా. పైనుంచి సంతానం. అప్పుడు కయ్యోను 16వ వచనం. అప్పుడు కయ్యోను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదోను తూర్పు దిక్కున నోదోను దేశం మీద కాపురం ఉండెను. కయ్యోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఎవరిని కనిందంట? ఎవరు? హానోకు. అబ్రహాం వంశంలో వచ్చే హానోకు కాదు, 7వ తరం వాడైన హానోకు కాదు, ఆదాము నుంచి వచ్చిన హానోకు కాదు. అంటే కయ్యోను కూడా ఎవరిని కంటున్నాడు? హానోకుని కంటున్నాడు. జాగ్రత్త. ఇంకా అప్పుడు అతడు ఆ ఊరికి ఏం పేరు పెట్టినాడు? ఆయన కొడుకు పేరు పెట్టాడు. ఆ ఊరి పేరు ఏ ఊరు అంటే అది హానోకు అని ఊరు పేరే హానోకు పెట్టినాడు కొడుకుని. కానీ అవునా? ఒరిజినల్ వస్తుందంటే ఆల్రెడీ తర్వాత ఏమొచ్చింది? అది డూప్లికేట్ వస్తూ ఉందా? ఒరిజినల్ ఎక్కడ వస్తుందంటే ఆదాముల నుంచి ఒరిజినల్ వస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి అవ్వల నుంచి డూప్లికేట్. అవునా? దేవుళ్ళ నుంచి ఎవరు వచ్చారు? ఒరిజినల్ ఆదాము వచ్చాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఆదాము నుంచి ఎవరు తీసుకున్నాడు? దేవుడు. ఒరిజినల్ అవ్వను తీసుకున్నాడు. అవ్వలో నుంచి ఎవరు వచ్చారు? డూప్లికేట్ అన్న కయ్యోను వచ్చినాడు. చూడండి, 7వ వంశం చదవండి. హానోకు తర్వాత హానోకుకి ఇరాదు పుట్టెను. ఈరాదు మహులేలునికి. మహులేలు అక్కడ కూడా ఉన్నాడా? ఇంకా ఏం సార్ మెతుషేల ఈయన ఊరు సార్? ఆదికాండం 5వ అధ్యాయం ఒకటి తీయండి, 4వ అధ్యాయం ఒకటిలో ఉండండి. మీరు చదవండి. మెతుషేల, అక్కడ ఒక మెతుషేల వస్తున్నాడు. ఎక్కడమ్మా? 5వ అధ్యాయంలో 4లో మహీలేయులు. మెతుషేల అంటే ఆదాము సంతానములో ఒక మెతుషేల వస్తున్నాడు. కయ్యోను సంతానములో మెతుషేల. అవునా? ఆదాము సంతానంలో ఒక హానోకు వస్తున్నాడు. ఈ కయ్యోను సంతానం 4వ అధ్యాయంలో వస్తున్నాడు హానోకు. ఇప్పుడు హానోకుకి పేరే పెట్టి ఇంకా బాగా మీకు గుర్తున్నట్టు ఊరు కూడా కట్టించినాడంట. ఆ ఊరు పేరు ఏం పేరు? గాంధీనగర్ కాదు. ఆ ఊరి పేరు గూడూరు కాదు. ఆ ఊరి పేరు విశాఖపట్నం కాదు. చెప్పచ్చా? ఏంది ఆ ఊరి పేరు? ఊరి పేరే హానోకే. వాడి పేరే హానోకే. ఊరు భద్రాచలం, వాడి పేరు కూడా భద్రాచలమే. ఊరు తిరుపతి, వాడి పేరు కూడా తిరుపతి. ఊరు వెంకటాపురం, వాడి పేరు కూడా వెంకటయ్యే. ఏం సార్ అంతేనా? ఇప్పుడు కయ్యోను ఊరి పేరేంది? కయ్యోను. మరి కుమారుడి పేరేంటి? హానోకు. వాడు ఊరి పేరేంటి? హానోకు. నా డౌట్ ఏంటంటే ఇంటి పేరు కూడా హానోకు అని పెట్టుకుంటాడేమో. కొంతమంది ఊరి పేర్లు పెట్టుకుంటారు, తండ్రి పేర్లు పెట్టుకుంటారు. ఇంకా హానోకు తర్వాత ఎవరు వచ్చారు? ఈరాదు. ఏరేదు ఉన్నాడు, వచ్చాడా? ఇంకా మెతుషేలను కనెను. మెతుషేలు లేమెకును కనెను. లేమెకు 2 స్త్రీలను. అప్పుడు మొట్టమొదటిగా 2 స్త్రీని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఘనత ఎవరికి ఉందంటే సర్ప సంతానానికే ఉంది. 2 భార్యలు చేసుకున్న ఘనత ఎవరికి ఉంది? సర్ప సంతానానికే ఉంది. ఇంకా ఓరిలో దాని పేరు ఆదా,
రెండో దాని పేరు శీల, సిల్ల. ఇంకా ఓ ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవారై గుడారంలో నివసించే వాళ్ళకి మూల పురుషుడు. ఇది ఎవరో తెలుసా అండి? రౌండ్ చేసుకోండి. అక్కడ హిందూయిజంలో పశువులు మేపేది ఎవరు సార్? అందుకని ఇప్పుడు పశువులు ఏమి కొయ్యకూడదని చట్టాన్ని తీసుకొచ్చాడు కొన్ని రాష్ట్రాల్లో. ఎందుకంటే మూల పురుషుడు యాబాలు కొడుకే మోడీ. అట్టే చెప్తాను నేను. అంతేగా ఈ యాబాలు కొడుకులే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ యాబాలు కొడుకులే సర్ప సంతానాలు. సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ అదిగో ఆ యొక్క కయ్యోన్లో నుంచి ఇక్కడ ఒక సంతానం వస్తుంది. వాడు ఎప్పుడు పోటీగానే వస్తాడు. 5 అధ్యాయులు ఆయన వంశావళి వస్తే 4వ అధ్యాయంలో కయ్యోను వంశావళి వస్తుంది. ఈ వంశావళి ఎక్కడ కనిపిస్తుంది అంటే బాబేలు గోపురం దాకా గారు కనిపిస్తాడు, నిమ్రోద్ వరకు కనిపిస్తాడు. బాబేలు గోపురం కట్టింది ఎవరంటే నిమ్రోదు. ఎవరు ఈ నిమ్రోద్ అంటే ఈ నిమ్రోదు కయ్యోని సంతానము. కయ్యోని ఎవరంటే అవ్వ సంతానం. గుర్తుపెట్టుకోండి. అంటే కయ్యోని ఏ సంతానమో? స్త్రీ సంతానం. ఏంది పాస్టర్ గారు ఇప్పుడు దాకా మేము స్త్రీ సంతానం యేసుక్రీస్తు అని అన్నామా? మరి కయ్యోని ఏ సంతానము కాదని చెప్పగలరు ఎవరైనా? ఆదాము సంతానం అని లేఖనాల్లో ఒక దగ్గర కూడా లేదు. స్త్రీ సంతానం అని నేను రూఢిగా నిరూపిస్తున్నాను కూడా. కయ్యోని ఏ సంతానం? మనకు వర్తమానం రాకపోతే మనకు కూడా తెలియదు. మాను మీద వేలాడిన వాడు ఎవరండి? మాను మీద వేలాడింది యేసు ప్రభు అని అనుకున్నాను నేను శాఖలో ఉన్నప్పుడల్లా. యేసు ప్రభుని సిలువేసినప్పుడు మాను మీద వేలాడిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 3 4? మొరాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. నేను యేసు ప్రభు నమ్మకం ముందు కొత్తగా వచ్చినప్పుడు మన పాపములు ఆయన మీద పడును, మన మాను మీద ఆయన వేలాడును. అవునా? మన పాపములను ఆయన స్వీకరించును. అందుకని మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని యేసు ప్రభుని అనుకున్నాను నేను. తీరా చూసి ఆయన కాదండి. హల్లెలూయా. పాపాల కోసం ఆయన మాను మీద వేలాడితే ఆమేన్, వాడి పాపాన్ని వాడే తుడుచుకునే దాన్ని వాడు కూడా మాను మీద వేలాడాడంట. ఎవరు ఆ వ్యక్తి? 4వ వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి కూడా మాను మీదే వేలాడుతున్నాడు. వాడు ఎప్పుడు దేవుడికి పోటీగానే వస్తాడు వాడు. అవునా? హల్లెలూయా. దేవుడు స్త్రీ సంతానంగా వస్తానంటే ఆల్రెడీ వాడు ముందుగానే అవ సంతానంలో వచ్చేసాడు. వాడు ఆదాము సంతానంలో లేడు, వాడు ఆదాము వంశావళిలో లేడు. వాడు స్త్రీ సంతానంగా దేవుడు వస్తాడని ముందు ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాన్ని వాడు ముందుగా గుర్తెరిగి వాడే స్త్రీ సంతానంగా వచ్చేసాడు, అవ సంతానంగా వచ్చాడు. వాడు అవ్వ కుమారుడు కావచ్చు కానీ ఆదాము కుమారుడు ఎంత మాత్రం వాడు కాదు. వాడు మారు మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అంటే యేసు ప్రభు శాపగ్రస్తుడు కాదు సార్. మాను మీద వేలాడిన వ్యక్తి మరో వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఇదిగో కయ్యోనై ఉన్నాడు. ఆ రోజు ఆయన సిలువేసినప్పుడు 3 చనిపోయినప్పుడు వాడు కూడా ఒక తాడు తీసుకొని వాడు మానికి ఉరి పెట్టుకొని వేలాడి చచ్చాడు వాడు. ఆ రోజు వాడు కానీ శాపగ్రస్తుడు. నా దేవుడు శాపగ్రస్తుడు కాదు. ఆయన నా శాపములు ఆయన తీసుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాడు స్త్రీ సంతానంగా వస్తున్నాడు, స్త్రీలో నుంచి వస్తున్నాడు. అందుకని లేఖనం స్త్రీ జీవమిచ్చు ప్రతివానికి అవ్వా ఆ సంతానంలో వాడు భాగమై ఉన్నాడు. ఏ సంతానంలో? అవ్వ సంతానంలో వాడు భాగమైనాడు. అవ్వ సంతానము పరిశుద్ధమైన సంతానము కాదు. అవ్వ సంతానంలో వచ్చిన వ్యక్తి పరిశుద్ధంగా భూమి మీదకి రాలేదు. అవ్వ జన్మించిన కుమారుడు పవిత్రంగా పుట్టలేదు. అవ్వ ఏ బిడ్డనైతే తీసుకొని వస్తుందో ఏ కుమారుడు కూడా, అవ్వ తర్వాత వచ్చిన ఏ కుమారులు కూడా పరిశుద్ధంగా వాళ్ళు రాలేదు. పాపంలో నుంచి వచ్చారు వాళ్ళు. చెప్పచ్చా? కయ్యోను పాపములో వచ్చాడు, హేబేలు పాపములో వచ్చాడు. చెప్పచ్చా?
హల్లెలూయా. భూమి మీద ప్రతి మనుషుడు కూడా పాపంలోనే వచ్చాడు. అందుకని దావీదు అన్నాడు, పాపంలో నా తల్లి గర్భము దాల్చింది అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఇక్కడ సంతానం అంతా ఎలా వస్తుందంటే, ఆదాములో నుంచి ఎవరు వచ్చారు? షేతు వచ్చారు. ఒకసారి వంశావళి చదువుదాం. షేతుల నుంచి ఎవరెవరు వస్తున్నారమ్మా? ఎనోషుని గారు, ఎనోషులో నుంచి మీ బైబిల్లో ఇవన్నీ రౌండ్ చేసి పెట్టుకోండి. షేతు ఎనోషుని కను, ఎనోషు కేనాను కను, కయ్యానాను మహలేలను కను, మహలేలు హేరోదును కను, హేరోదు హానోకును కను, హానోకు మరి ఏం చేస్తున్నాడు అక్కడ? ఎవరిని కంటున్నాడు? మెతుషులాను కను. ఓకేనా? మెతుషులాను లేమెకును కను. చదవండి 28వ వచనం. ఎవరిని కన్నాడు? 28వ వచనం. లేమాకు 110 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని, భూమి యెహోవా శపించబడుకున్నట్టు తన చేతులు కష్టము విషయములో, మనం పని విషయములో హల్లెలూయా. ఎక్కడికి వచ్చిందమ్మా ఇప్పుడు? ఇక్కడంతా మనము ఎవరిని చూస్తూ వస్తున్నామంటే నోవాకుని కనుగొన్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. నోవాకు వచ్చాడా? హల్లెలూయా. నోవాకు వరకు దేవుడు పురుష సంతానం నుంచి వస్తూ ఉన్నారు, పురుషులనే తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటగా బిడ్డను కనింది ఎవరు? అవ్వ. అవ్వ తర్వాత సంతానం ఎక్కడైనా స్త్రీని చేర్చాడా ఆయన? ఎక్కడైనా స్త్రీని చేర్చాడా? ఎవరైనా చేర్చాడా? ఏ స్త్రీని చేర్చలేదు ఆయన. ఒకసారి మనం అలాగనే లేమాకు నోవాకును కను, లేమాకు నోవాకును కను. నోవాకు 500 ఏళ్ళు బ్రతికి షేము, హాము, యాఫేతును కను. ఇక్కడికి ఆగదాం. అవునంటారా? ఎవరిని కన్నాడమ్మా? షేము, హాము, యాఫేతును కను. ఈ ముగ్గురులో నుంచి ఎవరెవరు వచ్చినారు? యూదులు, సమరయులు, అన్ని జనాంగం వచ్చినారు. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం మరి. చూడండి, ఎందుకంటే దేవుడు ఆయన స్త్రీ సంతానంగా రావాలి కాబట్టి, మానవుడి యొక్క పాపాలు తీసివేయాలంటే దేవుడే స్త్రీ సంతానంగా రావాలి. దేవుడు స్త్రీ సంతానంగా రాక మునిపే అపవాది స్త్రీలో పుట్టి వచ్చినాడు. స్త్రీ ద్వారా భూమి మీదకి వచ్చినాడు. స్త్రీ గర్భం దాల్చింది. ఎవరైనా గర్భం దాల్చింది? అవ్వ గర్భం దాల్చింది. అవ్వ గురించి మాట్లాడుతోంది. మొట్టమొదట కైన కుమారుడు ఎవరు? కయ్యోను. అందుకని అక్కడ లేఖనం ఏం చెప్తుంది? 20వ వచనంలో, స్త్రీ భూమి మీద జీవమిచ్చే ప్రతి వానికి తల్లి. హల్లెలూయా. అంటే దేవుడు స్త్రీ సంతానంగా రాక మునిపే అపవాది కూడా స్త్రీలో నుండి వచ్చాడు. మానవుడు విమోచించాల్సిన వ్యక్తి ఎవరిలో నుంచి రావాలా? స్త్రీ సంతానముగా రావాలా. హల్లెలూయా. ఈ స్త్రీ సంతానం అనే ప్రవచనము పండు తినకముందు లేదు, ఆజ్ఞ అతిక్రమించే ముందు లేదు. వాళ్ళు ఎప్పుడైతే పాపము చేశారో, పండు తిన్నారో, ఆజ్ఞ అతిక్రమించారో, అప్పుడు ప్రవచన వాక్యం వచ్చింది. అంతకుముందు ప్రవచన వాక్యము లేదు. పాపము చేసినప్పుడే రక్షకుడు అనే వాక్యము ప్రవచనం వచ్చింది. పాపము చేసినప్పుడే న్యాయాధిపతి అనే వాక్య ప్రవచనం వచ్చింది. పాపము చేసినప్పుడే చెప్పచ్చా ఆయన రాజు అని, స్వస్థపరచువాడని, ఎలోహిమునని, ఎల్షదాయ్ అని, ఉన్నవాడు అనువాడు, ఇవన్నీ కూడా ప్రవచనానికి ముందు కాదు కానీ, పాపానికి ముందు కాదు కానీ, పాపము తర్వాత వచ్చిన ప్రవచనాలన్నీ కూడా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అది మనం చూడొచ్చు. రూతు కథ చూడొచ్చు. మనం చెప్పచ్చా? రూతు కథలో ఏంటి? బోయాజు కన్నా ముందు బంధువు ఎవరు? ఓయి. వాడికే ముందు అవకాశం ఇవ్వబడింది.
ఎవరిని చేసుకునే అవకాశం అంటే రూతుని చేసుకునే అవకాశము, రూతుని విడిపించే అవకాశము. చెప్పచ్చా? వాడికి అవకాశం ఇచ్చినప్పుడు వాడు దాన్ని సద్వినియోగం చేసుకోనక ఎందుకంటాడు? పెళ్లి అయితే చేసుకుంటాడు కానీ ఆజ్ఞలు వాడు పాటించలేడంట. వాడు విమోచిస్తాడా? అందుకని మొదటగా స్త్రీలో నుంచి పుట్టే అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చినాడంటే అపవాదికే ఇచ్చినాడు. ఎవరు మొట్టమొదట కన్న స్త్రీ అంటే కయ్యోను. అందుకని 20వ వచనంలో ఏం రాయబడి ఉంది? జీవమిచ్చి ప్రతి వానికి తల్లి స్త్రీ అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. జీవమిచ్చి ప్రతి వానికి తల్లి. అందుకని ఈరోజు చాలా మంది ఏమంటారంటే ఆమె తల్లి అండి, ఆమె ఆది తల్లి అండి. అవునా? సృష్టికి మొట్టమొదటి తీసుకొచ్చిన కుమారుడు ఎవరో? కయ్యోను. ఎందుకంటే వాడే మొదట భూమిదికి పాపములో నుండి, అవునా, తల్లిదండ్రుల కలయికలో నుండి, అవునా, మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చిన మానవుడు ఎవరంటే కయ్యోను. కయ్యోను స్త్రీలో నుంచి వస్తున్నాడు కాబట్టి దేవుడు కూడా స్త్రీ సంతానంగా రావాలా, దేవుడు కూడా స్త్రీలో నుంచే రావాలా. కయ్యోను పాపములో నుంచి వచ్చాడు, దేవుడైతే పాపంలో నుంచి కాదు కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి వస్తున్నాడు భూమి మీదకి. అవకాశం అనేది మొదట దేవుడు ఎవరికి ఇచ్చాడంటే సర్పానికే ఇచ్చినాడు, సర్ప సంతానానికే ఇచ్చినాడు. హల్లెలూయా. కయ్యోనికే మొదట అవకాశం ఇచ్చినాడు. మొదట మానవుడు కయ్యోనై ఉన్నాడు. మానవుడు పాపాలు పరిహరించే అవకాశం ఎవరికి ఇచ్చాడంటే కయ్యోనికే ఇచ్చాడు. అయితే ఈ కయ్యోను మొదట బలిపీఠం ఏం కడుతున్నాడు అంటే వాడు పండ్లతో కడుతున్నాడు. వాడు మొదట బలిపీఠం దేంతో కడుతున్నాడు? వాడు కట్టాడా? కట్టి ఏం తీసుకొచ్చినాడు? పండ్లు తీసుకొచ్చినాడు, ఆకులు తీసుకొచ్చినాడు, పలహారాలు తీసుకొచ్చినాడు, మొదటి ఫలాలు తీసుకొచ్చినాడు. ఎందుకు వాడికి మక్కువ మొదటి ఫలాల మీద? కయ్యోనికి ఎందుకు మక్కువ మొదటి ఫలాల మీద? వాడు మొదటగా భూమి మీదకి వస్తున్నవాడు కాబట్టి, అందుకని వాడు మొదటి సంతానం కాబట్టి, మానవుల పాపంలో వచ్చిన వాడు మొదటి వాడు వాడే కాబట్టి, అందుకని పళ్ళ మీద మమకారం ఎక్కువ వాడికి. చెప్పరా? అందుకని పొలంలో పండినాడు అన్ని అది ఏం తీసుకుంటున్నాడు వాడు? మొదటియే. అందుకని మన చర్చిలో ఎవరైనా కానీ జీతం వస్తే మొదటి జీతం అంటారా నాకు ఎవరు గుర్తొస్తాడు? కయ్యోనే గుర్తొస్తాడు. ఎందుకంటే ఆఖరి ఆఖరి దాకా ఈడని డౌట్. సార్ నా మొదటి జీతం సార్. ఏది మొదటి జీతం అంటే ఇంక నీకు జీతమో ఇంక లేదు. కయ్యోని పొలంలో పండినాటి అన్ని ఏది వెనకే ముందు తీసుకున్నాడా? మొదటియే శ్రేష్టమైనటియే. అవునా? సౌలు కూడా పోయిసారి మనం చూసాం బుద్ధి. ఏ బుద్ధి అది? బలమైనటి. ఏం చేశాడు? దేవుడు అమాలీకులు అంతా నాశనం చేయండిరా, ఎడ్లు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ, పిల్లలు కానీ, పసిపిల్లలు, ముసలి ఏది కూడా వదలొద్దని చెప్తే అమాలీకులు ఏం చేస్తున్నాడు? అమాలీకుల్ని దేవుడు మోషే గ్రంథంలో రాసుకొని ఆ కార్యాన్ని సౌలు దగ్గరకు వచ్చి చెప్తే సౌలు ఏం చేస్తున్నాడో రాజును వదిలిపెట్టినాడంట. అమాలీకులు రాజునే కాంప్రమైజ్ అయిపోతే రాజును వదిలేస్తున్నాడు. కాంప్రమైజ్ అయినా వేసేయమని చెప్పినాడు దేవుడు. అవునా? అయితే ఇవన్నిటిని వదిలిపెట్టాడు. ఏం వదిలిపెట్టాడు? బలహీనమైన ప్రతి నీచి మాటనంటే చంపివేసి బలమైన వాటిని, కొవ్విన వాటిని ఎత్తిపెట్టాడు అంట. పోయి సమయాలు ప్రవక్త అడుగుతున్నాడు, నా తన ప్రవక్త అనుకోండి. వెళ్ళి ప్రవక్త అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన దేవుడి కోసమే. కయ్యోను ఏం చేస్తున్నాడు? మొదటి అన్ని తీసుకున్నాడు, మొదటి ఫలాలు తీసుకున్నాడు. ఎవరి కోసం అవి? దేవుడి కోసమే. అరే బాబు, పాపం కొంచెం సౌలు అప్డేట్ అయినాడు అనుకుంటాను నేను. సౌలు పండ్లు అవి తీసుకోరాలేదు. అయితే సౌలు ఏం తీసుకొచ్చినాడంటే నిషేధించబడినట్టు తీసుకొచ్చినాడు. కయ్యోను వాడు కూడా అంతే. ఎందుకంటే అప్పుడు ఇయ్యాల్సింది బలి ఏది? పస్కా బలి. పస్కా బలి పండుగ సమయంలో కయ్యోను ఏ బలి చేస్తున్నాడంటే
ప్రథమ ఫలముల పండగ చేస్తున్నాడంట. పస్కా పండగ చేసే సమయంలో కయ్యోను చేసే పండగ ఏ పండగ అది? ప్రథమ ఫలముల పండగ. చూద్దాం, ప్రభు చిత్తమైతే 7 పండుగలు మాట్లాడదాం. హల్లెలూయా. ఏ పండుగలో ఏది చేయాలా? పస్కా పండుగలో ఏది వధించాలా? పస్కా గొర్రె పిల్ల వధించబడాలా? చెప్పచ్చా? అయితే ఈ యొక్క ముందుగా పన్నలు అల్లాడించే పండుగ కూడా ఉందిగా, బూరల పండుగ ఉందిగా, పర్ణశాల పండుగ ఉందిగా. అయితే ప్రథమ ఫలముల పండగ. అందుకని నీకు పండిన పంటలో నుంచి మొదటిది, ప్రథమైనది, ప్రాముఖ్యమైనది, ఫస్ట్ది తీసుకొని వచ్చి దేవుడికి ఇవ్వాలా. అప్డేట్ కాలా ఇది ఇంకా కయ్యోను. ఈరోజు లోకం ఎట్ట అప్డేట్ కాలేదు, కయ్యోను కూడా అప్డేట్ కాల. నేను అడిగా, చాలా మంది క్రైస్తవులను అడిగా, పాస్టర్ని, విశ్వాసాన్ని, సిస్టర్స్ని చాలా మందిని అడిగిన, అమ్మా నీ డ్రెస్ కోడ్ అప్డేట్ అయ్యింది, ఇంట్లో నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ అప్డేట్ అయ్యింది, నీ ఇంట్లో ఉన్న పరికరాలు అప్డేట్ అయినాయి, మరి బైబిల్ అప్డేట్ అయింది. అప్డేట్ ఎందుకు అవుతుంది సార్? బైబిల్ ఇంకా అప్డేట్ అది ఎందుకు అవుతుంది? అది మారణ గ్రంథం కదా. అరే అరే బాబు, మారణ గ్రంథమే. ఆయన నడుస్తున్న దేవుడు, ఆయన ఆగిపోయిన దేవుడు కాదు, ఆయన నిలబడిన దేవుడు కాదు. ఆయన మేఘస్తంభం ఆగిపోయిందా? కదులుతుందమ్మా. నడుస్తానే ఉంది, ఆగిపోయిందా? ఎక్కడ బయలుదేరింది అది? ఐగుప్తులు ఇశ్రాయేలుతో బయలుదేరిన మేఘస్తంభము. అవునా? పగల మేఘస్తంభంగాను, రాత్రి ఆయన అగ్ని స్తంభంగాను ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆగాడు. ఆయన ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు? మన ప్రవక్త మీదకి వచ్చినాడు ఆయన. ఇప్పుడు వధువు మీద కాదు, తల్లె నిన్నెత్తిన కాదు, ఇప్పుడు మేఘం ఉండాల్సింది. ప్రవక్త తల మీద వచ్చింది, ఎందుకంటే మనకు చూపించాలి కాబట్టి. ఇప్పుడు మేఘాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఇప్పుడు మేఘాన్ని నువ్వు తల మీద చూపించకూడదు, మేఘాన్ని జోబులో పెట్టుకొని ఈ మేఘం ఉందని చూపించకూడదు, మేఘాన్ని చర్చిలో పెట్టుకో మేఘం ఉందని చూపించకూడదు. మేఘం ఎక్కడ చూపించాలంటే లోపల చూపించాలా. తప్పలు కూడా గట్టిగా వాను. మేఘం ఎక్కడ చూపించాలా నువ్వు? ఆయన ఇప్పుడు మేఘం తల మీద, ప్రవక్త తల మీద వచ్చింది మేఘము. ఈరోజు వధువు తల మీద కాదు ఆయన ఇష్టపడుతున్నది, వధువులో ఇష్టపడుతున్నాడు ఆయన. ఎంతమంది మేఘాన్ని మేఘం ఆగిపోయిందా? ఆగిపోలే. ఇప్పుడు వధువులో కూడా ఆగిపోలా. అది వధువులో ప్రయాణం చేస్తా ఉంది మేఘము, వధువును నడిపిస్తా ఉంది మేఘము. ఆ ఎత్తపాటు తీసుకొని పోయేది ఆ మేఘమైంది. గ్లోరీ, హల్లెలూయా. చూద్దాం, మరి మధ్యాహ్నం చూద్దాం. మంచి సబ్జెక్ట్. ఇక్కడ గారు మీ పునాది తీసుకొని వచ్చిన మొట్టమొదట భూమి మీద కనిన స్త్రీ ఎవరంటే అవ్వ. దాని తర్వాత బైబిల్లో ఎక్కడ కూడా స్త్రీగా అన్నట్టు చూపిరు. జీవమిచ్చి ప్రతివానికి స్త్రీ అవ్వ. తల్లి అనబడిన రాయబడ్డ దగ్గర నుంచి హానోకు వరకు చూసిన, సర్ప సంతానం చూసిన, ఆదాము సంతానం చూసిన, ఎక్కడ కూడా స్త్రీలని లెక్కించినట్టు మనకు అనిపిస్తుంది. మనకు హానోకు వరకు, హానోకు తర్వాత కూడా చెప్పచ్చా నోవాకు వరకు, నోవాకులో నుంచి 3 సంతానాలు వచ్చినాయి, హాము, షేము, యాఫేతు వరకు కూడా మన స్త్రీని చూడలేము మనం. అందుకని మొట్టమొదట ఆ సంతానం ఎవరిని చూపిస్తున్నాడు బైబిల్ అంటే స్త్రీని చూపిస్తా ఉంది. మొట్టమొదట కనిన కుమారుడు ఎవరంటే కయ్యోను చూపిస్తా ఉంది. భూమి మీదకి తల్లి గర్భంలో వచ్చిన మనిషి ఎవరంటే కయ్యోను అయి ఉన్నాడు. దేవుడి చేత సృజించబడిన మానవుడు ఎవరంటే ఆదామై ఉన్నాడు. పాపము లేకుండా వచ్చిన మనిషి ఎవరంటే ఆదామై ఉన్నాడు. భూమి మీదకి పాపంతో వచ్చిన మనిషి ఎవరంటే కయ్యోనై ఉన్నాడు. దేవుడు పురుషుడు కన్న బిడ్డ ఎవరు అంటే ఆదామై ఉన్నాడు. భూమి మీదకి సంతాన స్త్రీ తీసుకొచ్చింది ఎవరిని అంటే కయ్యోనై ఉన్నాడు. ఇప్పుడు స్త్రీ సంతానంగా మొదటగా వచ్చింది ఎవరో కయ్యోను వచ్చినాడు. ఇప్పుడు దేవుడు లేఖనం ఏం చేయాలా? పంటికి పన్ను, కంటికి కన్ను. ఇప్పుడు ఈడు స్త్రీ సంతానంగా వచ్చాడు కాబట్టి హల్లెలూయా. స్త్రీ సంతానంగా కయ్యోను వచ్చేటప్పుడు పాపముల నుంచి వస్తున్నాడు, రక్తంలో నుంచి వస్తున్నాడు, పాప రక్తంలో నుంచి వస్తున్నాడు. చెప్పచ్చా? అవ్వ గర్భంలోకి పిండముగా రక్తంగా మారబడి అతను శిశువుగా మారబడి కయ్యోను భూమి మీదకి వచ్చినాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన వ్యక్తి ఎవరంటే కయ్యోను. ఎవరి కయ్యోను అంటే మరణమయ్యాడు వాడు.
నరహంతకుడు వాడు, ఆది నుంచి అబద్ధికుడు వాడు ఈ కయ్యోను అయి ఉన్నాడు. ఈ కయ్యోని చంపాలి అంటే దేవుడు స్త్రీ సంతానంగానే రావాలా. వాడు అవ్వల నుంచి వచ్చాడు కాబట్టి దేవుడు కూడా స్త్రీల నుంచే రావాలా. వాడు స్త్రీల నుంచి వచ్చాడు కాబట్టి దేవుడు కూడా స్త్రీల నుంచి వచ్చి చంపాల్సింది కయ్యోని కాదు, కానీ కయ్యోని తీసుకొచ్చిన మరణాన్ని చంపాలా. కయ్యోని నుంచి మరణం వచ్చింది, ఇప్పుడు దేవుడు చంపాల్సింది కయ్యోని కలిగిన మరణాన్ని చంపాలా. జీవం కలిగిన అవ్వలోకి వాడు చెప్పచ్చా, హల్లెలూయా, మానవ వృక్షంలోకి వాడు మరణాన్ని తీసుకొని వచ్చినాడు, జీవంలోకి మరణాన్ని తీసుకొని వచ్చినాడు. అందుకనే పాపం పరిపక్వమై అవ్వ గర్భం దాల్చి కనింది ఎవరిని? మరణాన్ని కనింది. మొట్టమొదటి స్త్రీ కనింది ఎవరిని? మరణమే. ఈ కయ్యోను ఎవరంటే వీడు మరణమే. గర్భం దాల్చింది ఎవరినంటే మరణాన్ని గర్భం దాల్చింది. మరియా గర్భం దాల్చింది మరణాన్ని కాదు. మరియా గర్భం దాల్చింది సృష్టికర్త అయిన జీవాన్ని గర్భం దాల్చింది. అవ్వ గర్భం దాల్చింది ఎవరిని? మరణాన్ని. మరియా గర్భం దాల్చింది ఎవరిని? జీవాన్ని. మొదటి స్త్రీలో వచ్చింది ఎవరు? కయ్యోను. మరణం వచ్చింది. హల్లెలూయా. ఆ మరణాన్ని జయించడానికి దేవుడు మరియా గర్భంలో నుంచి, స్త్రీలో నుంచి స్త్రీ సంతానముగా వచ్చినాడు ఆయన. ఆ కయ్యోనులో వచ్చిన మరణాన్నే జీవముగల యేసు దేవుడు మరియాలో నుంచి వచ్చి ఆ కలవరి శిలువ మీద హల్లెలూయా చంపింది ఎవరిని? మరణాన్ని జయించినాడు ఆయన. చనిపోయిన ప్రతి మానవుణ్ణి బ్రతికించడానికి మరణమయ్యక్కయు పాతాళమయ్యక్కయు తాళపు చెవులు ఆయన స్వాధిలో తీసుకొని పోయినాడు. ఆయన ఆ యొక్క పాతాళానికి పోయి పాతాళ ఆత్మలని ఆదాము మొదలుకొని శిలువ మీద దొంగ వరకు ప్రతి ఆత్మని చెరగా తీసుకొని వచ్చినాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఆయన స్త్రీ సంతానంగా వచ్చాడంటే కయ్యోను స్త్రీలో నుంచి వచ్చినాడు కాబట్టి, దెయ్యము స్త్రీలో నుంచి వచ్చింది కాబట్టి, అపవాది స్త్రీలో నుంచి వచ్చింది కాబట్టి, అపవాది జంతు రూపం దాల్చే జంతువులని స్త్రీ ద్వారా కయ్యోను వచ్చాడు కాబట్టి, రైట్. దేవుడు ఆ స్త్రీలో నుంచి వచ్చిన కయ్యోను అనే మరణాన్ని చంపడానికి ఆయన మరియా అనే స్త్రీ యొక్క గర్భాన్ని తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. అవ్వ ఆదాము ద్వారా గర్భం ధరించింది. ఒక సంతానము, ఇంకొక సంతానము. వస్తే కూర్చుంటే చెప్తాను నేను ఇంకో సంతానం ఎట్టొచ్చింది. రా కూర్చో, వాక్యం చెప్తాను నీకు ఎలా వచ్చింది. దేవుడు ఎందుకు స్త్రీ సంతానంగా రావాలి అంటే కయ్యోను స్త్రీ సంతానంలో వచ్చాడు కాబట్టి దేవుడు కూడా స్త్రీ సంతానంగా వచ్చి శిలువ మీద చంపింది ఎవరినో తెలుసా? ఆయన బిడ్డని చంపాడుగా, ఆయన సహోదరుని చంపాడుగా, దేవుడి యొక్క సహోదరుని చంపాడుగా. ఎవరు దేవుని సహోదరుడా? ఏబేలుని ఎవరు చంపారా? కయ్యోను చంపాడా? ఇప్పుడు కయ్యోను ఎక్కడ చంపుతున్నాడు ఆయన? ఓ భూమి మీద ఏబేలుని కయ్యోను చంపితే దేవుడు అదే కయ్యోను అనే మరణాన్ని శిలువ మీద చంపుతున్నాడు ఆయన. ఇదే భూమి మీదకి దిగివచ్చి చెప్పచ్చా, ఆ గోల్కొట్ట కొండ మీద మరణమైన కయ్యోని చంపినాడు ఆయన. చంపింది కయ్యోనేనా? హల్లెలూయా. మన మీదకి పరిపాలన చేస్తున్నది ఎవరు? కయ్యోనేనా? అందుకని మరణమేనా? అందుకని భూమి మీద ప్రతి మానవుడు దేన్ని బట్టి భయపడుతున్నాడు అంటే కయ్యోని యొక్క మరణాన్ని బట్టి భయపడుతున్నాడు. అందుకని నువ్వు మరణిస్తున్నావా, నువ్వు భయపడుతున్నావు, వ్యాధికి, రోగానికి, సమస్యలకి, గుండె నొప్పులకి, హార్ట్ నొప్పులకి, వాటి నొప్పి, ఈ నొప్పులు భయపడుతున్నావా? నో, భయపడద్దు. నేను జీవించే దేవుడిని వచ్చినాడు. నువ్వు మరణానికి భయపడాల్సిన అవసరమే లేదు. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మధ్యాహ్నం? దేవుడి మధ్యాహ్న కలసమైన వాక్యాన్ని దీవించిందిగా. కళ్ళు మూసు.
కళ్ళు మూసు. మన మొదలు పురుషోత్తం గారు ప్రార్థిస్తారు. చెప్పబడిన వాక్యం ప్రార్థిస్తారు.